వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని నేతలు సవాళ్లు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. తనను విలన్ గా సృష్టించి చంద్రబాబు దగ్గర లబ్ధి పొందాలని నాని చూస్తున్నారని చెవిరెడ్డి ఆరోపిస్తుంటే దొంగ ఓట్ల భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని నాని విమర్శిస్తున్నారు. కేసులకు జైళ్లకు భయపడే వ్యక్తిని కాదని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. వైసీపీ వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు ముసుగులేసుకుని వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కుల వివక్ష లేకుండా అన్ని వర్గాల వారిని సమానంగా చూశారని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదని చెవిరెడ్డి అన్నారు. ఈరోజు చెప్తున్నా, ఎంతమందిని కొడతారో కొట్టండి, ఎంతమంది దాడి చేస్తారో కొట్టండి. వడ్డీతో పాటు చెల్లిస్తాడు భాస్కర్ రెడ్డి. ఒక్కొక్కరిని వడ్డీతో పాటు చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చేసిన తప్పుకి నీకు వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారని నీ మీద జాలి కూడా నీ కుటుంబ సభ్యులు కూడా లేకుండా పోయేలాగా పరిస్థితి వస్తుంది నీకు. అందుకే వెయిట్ చేస్తున్నా. చేతగా కాదు, నువ్వు ముసుగులేసి కొడుతుంటే మా వాళ్ళు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఓపిక పట్టమంటున్నా, భరించమంటున్నా. ఒకటే కారణం భరించమని చెప్పడానికి, ఒక్కటే కారణం ఈ పెయిన్ తట్టుకోమని చెప్పడానికి. రేపు మనం చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి సింపతి కూడా ఉండకూడదు. ఆ రోజు వీడు చేసినటువంటి తొందరపాటు పనికి, వీడు చేసినటువంటి ఈ అతి పనికి, అతి చర్యకు ఈరోజు తగిన శాస్తి జరిగింది అని రేపు నువ్వు చర్య తీసుకున్నప్పుడు, మనం చర్య తీసుకున్నప్పుడు అతని వైపు అతని సింపతి కాదు, అతని వైపు ఎవరు నిలబడినంత అతని దుర్మార్గాన్ని ప్రజలు చూసిన తర్వాత చర్య తీసుకోవాలి. కాబట్టి ఓపిక పట్టమంటున్నాను. చెవిరెడ్డి కామెంట్స్ కి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తల భిక్ష వల్లే తాను ఈరోజు ప్రాణాలతో ఉన్నానని, చెవిరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం చెవిరెడ్డిదని ధ్వజమెత్తారు. దొంగ ఓట్లపై సిఐడి విచారణ ప్రారంభం కావడంతోనే చెవిరెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకుల్ని, అధికారుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు. రే భాస్కర్ రెడ్డి, నీ బెదిరింపులకు ఎవడు భయపడరా? రే భాస్కర్ రెడ్డి, నీకు చెప్తున్నా, నా కార్యకర్తపై 20 ఏళ్ళ తర్వాత కూడా దాడి చేసినట్టు నువ్వు ఉండవురా. నా పైన దాడి చేస్తే నేను భయపడినా, నేను వదిలేసా. నా కార్యకర్తను ఏదైనా చేసినట్టు వదలను, నేను గుర్తుపెట్టుకోరా భాస్కర్ రెడ్డి. ఎప్పుడు ఈ విధంగా మాట్లాడినావు. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. నాకు ఈరోజు ఉన్నానంటే నా కార్యకర్తలు పెట్టిన భిక్షతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నా కార్యకర్తల యొక్క ప్రార్థనతో ఈరోజు నేను బతికుండా. అతని నైజం ఏమంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈరోజు న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కూడా నిక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నాడు. తెలుగుదేశం రైట్, మా ప్రతినిధి దామోదర్ లైన్లోకి తీసుకుందాం. దామోదర్, ఎలక్షన్ టైంలో ఏం జరిగిందో చూసాం, అక్కడ అసలు పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం. ఈరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, వార్నింగ్లు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది వాస్తవంగా? చక్రి, మనం చంద్రగిరి నియోజకవర్గంలో తీసుకుంటే గత ఎన్నికల తర్వాత ఎన్నికల కౌంటింగ్ ముందు జరిగిన దాడి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యేపై పులివర్తి నానిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. దీంట్లో ఏదైతే చంద్రగిరి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడిని కూడా దోషులుగా ఏదైతే నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు నిన్న సిఐడి కూడా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి నకిలీ ఓట్లకు మీద కూడా విచారణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డిని విచారించారు. దీంతో పాటు మరోవైపు గతంలో ఇక్కడ ఆర్డీఓలుగా పనిచేసిన అధికారులు, తుడా సెక్రటరీలుగా పనిచేసిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ విచారణకు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతో బయట పెట్టినట్లు సమాచారం. మొత్తం మీద అయితే ప్రస్తుతం దీనిపైన సుదీర్ఘంగా అటు పోలీసులు సిఐడి విచారణను దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాను అందరినీ కలుపుకొని పోయాను, ఏ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయలేదో అది అంటూ చెప్తూనే ప్రస్తుతం నెల రోజుల లోపల తెలుగుదేశం పార్టీ సంబంధించిన వారు తమ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, వారిని కాపాడడమే లక్ష్యంగా తాను ముందుకు పోతానంటూ చెప్తూనే మరోవైపు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులంతా తెలుగుదేశం పార్టీలో చేరి ముఖ్యంగా చెవిరెడ్డికి అనుకూలంగా పనిచేశారంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం. దీంతో పాటు ఏదైతే చిత్తూరు టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సిఆర్ రాజన్ గతంలో చెవిరెడ్డి ఏదైతే పెద్దిరెడ్డి అనుచరుడిగా పనిచేశారు, దీంతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఆర్సీ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికల్లో పనిచేశాడు. ఈ విధంగా లోపాయికారిగా పెద్దిరెడ్డితో సంబంధాలు ఉన్నాయంటూ కూడా విమర్శలు గుప్పించాడు. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తమ అనుచరుల మీద దాడులు చేస్తున్నారు, ఈ దాడుల్లో తాము నష్టపోతున్న వారిని తాను ఆదుకోవడానికి ఉంటాను, అవసరమైతే తాను ఫైట్ చేస్తానంటూ చెప్పడమే కాకుండా దీనికి ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తాడంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడు. ఈ నేపథ్యంలో సాయంత్రం మరోసారి ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో చెవిరెడ్డిపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా సిఐడి కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుండడంతో ఆ విచారణలో ఇతని ఇంటి వద్ద నుంచే నకిలీ ఓటర్ల జాబితాను పొందుపరిచారు. దీంతో పాటు ఏదైతే అప్పట్లో పనిచేసిన మీసాల కిరణ్ కుమార్, ఆర్డీఓ మీసాల కిరణ్ కుమార్ తో పాటు అదే విధంగా కనక నర్సారెడ్డి, నిశాంత్ రెడ్డిలో ఏదైతే రిటైర్డ్ ఆర్డీఓ భాస్కర్ నాయుడు, తుడా సెక్రటరీ లక్ష్మిలు వీరంతా కలిసి ఈ కుట్రలో పాల్పంచుకున్నారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలోనే 6 మండలాల తహసీల్దార్లు, బిఎల్ఓలు, రెవెన్యూ అధికారులు అంతా నకిలీ ఓటర్ల జాబితాలో క్రియాశీలక పాత్ర వహించడం వల్ల వారి మీద చర్యలు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో సిఐడి విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి తలెత్తింది. వారంతా ఇతని మీద ఒత్తిడి తీసుకురావడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి నిన్న మీడియా సమావేశం పెట్టి తన మీద విమర్శలు గుప్పిస్తున్నాడని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే కేసుకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన దాడి, పులివర్తి నాని పైన జరిగిన దాడి కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో నిందితులుగా వీరిని చేర్చాలంటూ కూడా ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చాలంటూ కూడా ఫిర్యాదు చేసిన పులివర్తి నాని యొక్క ఫిర్యాదుకు ఫలితంగానే కొంత కదలిక ప్రారంభమైందని తెలిసింది. దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చినట్టు సమాచారం. దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం యాంటిసిపేటర్ బెయిల్ కోసం కూడా ఏదైతే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ఒక ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ కేసుల యొక్క తీవ్రతను తగ్గించడానికి ప్రజల్లో ఈ విధంగా మీడియా సమావేశం పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడంటూ విమర్శించారు. మొత్తం మీద ఈ 2 విషయాలతో పాటు ఇక వారానికి ఒకటి ఏదైతే గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిండేది అన్న విషయాలను వారానికి ఒకటి సీరియల్ గా విడుదల చేస్తానంటూ కూడా ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రకటించడం విశేషం. ముఖ్యంగా భూముల కబ్జాకు సంబంధించి అదేవిధంగా ఎక్కడెక్కడ ఇతను ఏమేమి చేసిన విషయాలన్నీ తన దగ్గర ఆధారాలతో ఉన్నాయి, వాటిని అన్నింటినీ బయట పెడతాను. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేరుతో చెరువును మొత్తం కబ్జా చేసి చెరువును పూడ్చివేసి తన సొంతానికి వాడుకుంటున్నాడు. అదేవిధంగా కేవీఎస్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నిధులు పెద్ద ఎత్తున వసూలు చేసుకుని సొంతానికి వాడుకున్నాడు. ఇలాంటి వ్యవహారాలన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి. వీటన్నిటి విషయాల్లో ఖచ్చితంగా అతను దోషిగా నిరూపించబడతాడు, అతనికి శిక్ష తప్పదంటూ కూడా నాని మీడియా సమావేశంలో చెప్పాడు. మొత్తం మీద ఈ రోజు మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మీడియా సమావేశాన్ని 11:30కి ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం మీద ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో హాట్ గా రాజకీయాలు మారిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్.